హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? కాగిన నూనెలో పూరి వేయంగానే ఇలాగ మన స్పూన్తో వాటిని ఎలాగ అంటూ ఉంటుంటే పూరి పొంగిపోయిందండి. ఎలా పొంగిందా అని ఆలోచిస్తే పక్కా కొలతలతో పూరి ఎలా తయారు చేయాలో, అలాగే పూరి కూర కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ వీడియోలో. 150 గ్రాముల ఆటా పిండి అండి, బయట కిరాణా స్టోర్లో దొరుకుతుంది. అందులో కొద్దిగా రుచికి సరిపడిన ఉప్పు, అలాగే చిటికెడు పంచదార, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, అదే తెల్ల ఉప్మా రవ్వ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. నూనె వేసుకొని కొద్దిగా లాస్ట్లో ఇలాగా కొద్దిగా నూనె వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఎక్కువ దాన్ని మర్దన అయితే చేయక్కర్లే. ఇప్పుడు మనం పూరి పిండి కలుపుకున్నాం కదా, అది 2 గంటలు అయితే నానాలి. పూరి కూర కోసం అయితే ఇక్కడ మనం చూపించినవన్నీ అయితే మనం తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవైతే పోపు కోసం అనమాట. స్టవ్ వెలిగించి బండి పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో పచ్చెనపప్పు, మినప్పప్పు, అల్లం ముక్కలు, ఆవాలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం ఉల్లిపాయను కూడా వేసుకొని బాగా కొద్దిగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి ఒక టమాటా అయితే వేసుకోవాలి. టమాటా కూడా వేసేసుకొని కొద్దిగా టమాటా కూడా మనకి మగ్గిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా ఉప్పు కూర మొత్తం కలిసేలాగా కలిపెట్టుకోవాలని. ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. పోసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు దాన్ని ఉడకనివ్వాలి. అయితే ఈలోపు ఆల్రెడీ మనం గోధుమ పిండి, అదే ఆటా పిండి అయితే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పూరికి, దీన్ని ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు బాగా కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం పిండిని బాగా పిసకాలన్నమాట. పిసికేసి కొద్దిగా నూనె వేసి మొత్తం అంతా ఒకసారి అలా రాసేసి మూత పెట్టేసి మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకైతే కొంచెం ఉడికింది కదా, ఇందులోనే ఉడకపెట్టిన ఒక బంగాళదుంప చిన్న ముక్కలుగా దాన్ని కోసేసుకోవచ్చు, లేకపోతే స్మాష్ అని చేసుకోవచ్చు. అది వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి ఒకసారి మొత్తం కలియబెట్టేసుకోవాలన్నమాట. ఇలా అయితే కలియబెట్టేసిన తర్వాత ఇందులోనే ఒక కప్పు శనగపిండి ఉండలు లేకుండా మొత్తం అంతా నీళ్లు పోసి బాగా గిలక్ కొట్టాలి. కొట్టిన తర్వాత దాన్ని ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇందులోని ఇంకో కప్పుడు నీళ్ళు అయితే వేసుకొని కొద్దిగా బాగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని తర్వాత మీడియంలో పెట్టుకొని కొద్దిగా మరిగనిచ్చిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకుంటే పూరీ కూర అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరీ అయితే తయారు చేద్దాము. మనకైతే ముద్ద అయితే రెడీగా ఉంది కదా, ఈ విధంగా మాత్రమే ఉంటేనే పూరీ అనేది మనకి బాగా పొంగుతుందన్నమాట. ఇలాగ చేసే ముందు ఇలాగ ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి అద్దుకొని పూరి చేస్తాం కదా కర్రతోటి, అలాగే మొత్తం అంతా బాగా రుద్దాలన్నమాట. ముద్దని రుద్దిన తర్వాత అన్ని వైపులా సమానంగా రుద్దుకోవాలి. మనకి పూరి అనేది ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుంది. చూపించిన విధంగా కాగిన నూనెలో పూరి వేసి పూరి మీద ఇలాగ స్పూన్ తోటి ఇలా అంటూ ఉంటుంటే పూరి అనేది పొంగుతుందండి. ఎక్కువసేపు అయితే కాలనివ్వకండి. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పేసి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.